కృతజ్ఞత అర్పణ అర్పిస్తా ఉన్నాడు. ఎవరు? శ్రీలత కరుణాకర రచయిత, కీర్తనాకారుడు, రచయిత. 116వ కీర్తన రాసినటువంటి కీర్తనాకారుడు కృతజ్ఞత అర్పణ అర్పిస్తా ఉన్నాడు. 116:17 వచనం, నేను నీకు కృతజ్ఞత అర్పణ అర్పించదను. ఆయన కూడా కృతజ్ఞత అర్పణ అర్పిస్తూ ఉన్నాడు. లత కూడా కృతజ్ఞత అర్పణ అర్పిస్తూ ఉంది. తాను ఎందుకు అర్పించాలనుకుందో చెప్పింది కదా, ఎప్పటి నుంచి అర్పించాలనుకుందో, మరి ఎప్పటికి అనుకూలత ఏర్పడిందో, మరి ఎందుకు సమాధానం అన్నది రావాలని ఎంత ఆశపడిందో, తను ఎందుకు అన్న విషయాలు చెప్పింది. ఈ కీర్తనాకారుడు కూడా తను కృతజ్ఞత అర్పణ ఎందుకు చెల్లిస్తున్నాడు అన్న విషయాలు ఈ కీర్తనలో రాశాడు. ఇందులో ప్రాముఖ్యమైన విషయం రెండు ఉన్నాయి. రెండు ప్రాముఖ్యమైన విషయాలు ఏమిటంటే, దేవుడు చేసిన కార్యాలు. మొదటిది, దేవుడు చేసిన కార్యాలను బట్టి కృతజ్ఞత అర్పణ అర్పించటం అన్నది రెండో కార్యం. ఈ రెండు కార్యాల గురించి ఈ కీర్తన తెలియజేస్తూ ఉంది. ఈ కీర్తనాకారుడు ఒక 5 ప్రత్యేకమైన తీర్మానాలు చేసుకున్నాడు కీర్తనలో. లతా చేసుకున్నట్టుగా తను మరి సమాధానపడి పెట్టుకోవాలని, వాడిని పిలవాలని, మరి అన్ని కుదరాలని అనుకున్నట్టుగా, తీర్మానించుకున్నట్టుగా ఈ కీర్తనాకారుడు కూడా 5 తీర్మానాలు చేసుకున్నాడు ఈ కీర్తనలో. ఒకటి, తాను బ్రతికినంత కాలము కూడా ప్రార్థన చేయాలని కోరుకున్నాడు. జీవితకాలం అంతా మొరపెట్టుదును. ఎందుకంటే తను మొర దేవుడు విన్నాడు. ఆయన విన్నాడు కాబట్టి వింటాడు. ప్రార్థన యొక్క ప్రతిఫలం చూశాడు, తెలుసుకున్నాడు, ప్రార్థనా శక్తిని అనుభవించాడు. కాబట్టి నేను ఇప్పుడుతో కాదు, ఈరోజుతో కాదు, నేను ఎప్పటికీ, నేను బ్రతికినంత కాలం, నా జీవిత కాలం అంతా దేవునికి మొరపెడతానే ఉంటాను. ఎందుకంటే ఆయన కార్యాలు చేస్తున్నాడు, ఆయన కార్యాలు చేస్తాడు. మీరులో ఎవరన్నా అనుకుంటున్నారా, దేవుడు కార్యాలు చేస్తున్నాడు కాబట్టి మేము కూడా జీవిత కాలం అంతా ప్రార్థన చేసుకుంటాం అనుకునే వాళ్ళు ఉన్నారా? అది దేవుని స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. నిజంగా మనం ప్రార్థన చేస్తేనే దేవుని సహాయం పొందుకోగలుగుతాం. సహాయం ఎప్పటిదాకా? జీవితకాలం. కాబట్టి ప్రార్థన కూడా జీవితకాలం. గతంలో చెప్పాను, ఆదాము 3వ కొడుకు షేతుకి కొడుకు పుట్టినప్పుడు ఆదాము మనవడు ఏనోషు కాలంలో ప్రార్థన ప్రారంభమైంది. దానికి ఇక ముగింపు లేదు, కొనసాగటం తప్ప అన్న విషయాన్ని మనం తెలుసుకున్నాం. కాబట్టి కీర్తనాకారుడు చేసుకున్న తీర్మానం, మొదటి తీర్మానం, జీవితకాలం అంతా మొరపెట్టాలి. మంచిది. రెండో తీర్మానం, నేను దేవుని సన్నిధిలోనే కాలం గడపాలి. సజీవుల మధ్యలోనే నేను కాలం గడపాలి, యెహోవా సన్నిధిని గడపాలి. దేవుడు నాకు ఆయుష్ ఆరోగ్యాలు ఇచ్చాడు, కార్యాలు చేశాడు, మేలు చేశాడు. ఏదో తిరిగేది కాదు, ఎలా పడితే అలా జీవించేది కాదు, ఎడగబడితే ఆడికి వెళ్ళేది కాదు. కాబట్టి దేవుడు నాకు ఇంత చేసినప్పుడు నేను దేవుని సన్నిధిలోనే ఉండాలి అన్న తీర్మానాన్ని చేసుకున్నాడు కదా. మీరు అందరూ అలాంటి తీర్మానంలో ఉన్నారంటారా? వెరీ గుడ్. ఆ మంచి తీర్మానం కీర్తనాకారుడిది. చాలామంది బైబుల్ పండితులు ఏం చెబుతారంటే, ఇది దావీదు కీర్తన అని చెప్తారు, దావీదు రాశారని. కానీ అక్కడ హెడ్డింగ్లో దావీదు రాసినట్టుగా లేదు. ఆ శైలిని బట్టి వాళ్ళమ్మ దేవుణ్ణి నమ్ముకుంది, సేవకురాలుగా ఉందన్నట్టుగా మా అమ్మ సేవకురాలన్న పదాలు వాడటము, తనకి ఉన్నటువంటి ఇబ్బందులు, మరణకరమైన పరిస్థితులు, శోధన,
శ్రమ ఇవన్నీ దావీదు జీవితంలో కూడా ఉన్నాయి కనుక ఇది దావీదు రాసిన కీర్తన అని పెద్దలు భావిస్తూ ఉన్నారు. మూడవది ఏమిటంటే ఉపకారములన్నిటికీ నేను ఏమి చెల్లించాలి కదా. చాలామంది అందరూ దేవుని నుంచి ఉపకారం పొందాలి, మేలు పొందాలి అనుకునే వాళ్ళే కానీ పొందుకున్న వాటికి ఏమి చెల్లించాలి అనుకునేవారు లేకుండా ఉండరు. కానీ తక్కువ మంది, వారిలో ఈయనొకడు. మీరు కూడా ఆ విధంగా అనుకుంటున్నారా? దేవుడు చేసిన వాటికి నేనేమి చెల్లించాలి అని అనుకునే వాళ్ళు ఉన్నారా? బాధలు అనుకుంటారు కదా, కష్టములు అనుకుంటారు కదా, వ్యాధులు అనుకుంటారు కదా, నెరవేర్చేవారుగా ఉంటున్నారంటారా? దేవుడికే తెలుసు కదా. వెరీ గుడ్. నిజంగా. నాలుగవది మొక్కుబడి చెల్లించాలి. కష్టములో, బాధలో, ఇబ్బందులో తాను మొక్కుకున్నాడు కాబట్టి దాన్ని చెల్లించాలి. దేవుడు నాకు ఇన్ని కార్యాలు చేసినప్పుడు మరి నేను మొక్కున్నాను కదా, ఇది మొక్కుబడి అర్పణే. ఏ ఊరిది? లతాది కూడా. ఈయన కూడా అదే అంటాడు, నేను మొక్కుబడి చెల్లించాలి. ఐదవది కృతజ్ఞత అర్పణ అర్పించాలి అన్నవి ఇతను తీసుకున్నటువంటి నిర్ణయాలుగా మనం చూస్తూ ఉన్నాం. ఈ 5 నిర్ణయాలతో ఈ యొక్క కీర్తన కొనసాగుతుంది. 2 ప్రాముఖ్యమైన విషయాలు, దేవుడు చేసిన కార్యాలను బట్టి మానవుడు చేయవలసిన విధానం, కృతజ్ఞత చెల్లించటం అన్నాయి 2 ప్రాముఖ్యమైన విషయాలు. తన జీవితంలో కలిగిన వాటికి ఆయన తీసుకున్న 5 తీర్మానాలతో ఈ కీర్తన కొనసాగింది. అంటే కీర్తన చెబుతున్నాను నేను కొంత, అందుకని అర్థం అవుతుందమ్మా. మొదటి వచనం చదువుదాం. దేవునికి స్తోత్రం. ఈ అర్పణ అర్పించటానికి ప్రధానమైన కారణం ఏమిటంటే తను చేసిన ప్రార్థన విన్నాడు. నిజంగా అల్పులమైన మనం, మట్టి గంటి వారం కదా, మనవి దేవుడు వినటం అంటే ఎంతో గొప్ప విషయం. కాబట్టి దేవుడు, మహోన్నతుడైన దేవుడు నా మొరను ఆలకించాడు. 2వ వచనం, ఆయన నాకు చెవియొగ్గెను. దేవునికి స్తోత్రం. మనమే చెవియొగ్గం కదా, విననొల్లని వారుగా ఉన్నాం కదా కదా, దురద చెవులు గలవారుగా ఉన్నారు కదా. కానీ దేవుడు మనం ప్రార్థన చేస్తూ ఉంటే ఆలకించటం, చెవియొగ్గటం అన్నది ఎంత గొప్ప విషయము. ఏమిచ్చి తీర్చుకోగలం, ఏమి చేయగలం అని ఆయన అనుకుంటూ అన్న మాటలు అన్నమాట ఇవి. కాబట్టి నా జీవిత కాలం అంతా మొర పెడతా. ఎందుకంటే మొర ఎన్నోళ్ళ కోసం ప్రార్థన చేయాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఎన్నిసార్లు చెప్పిన ఎన్నోళ్ళకి చెబుతారా? చెప్పరు. కాబట్టి ఆయన వింటున్నాడు, చెవియొగ్గుతున్నాడు. ఏ పరిస్థితిలో చేస్తున్నా, ఏ అవసరంలో చేస్తున్నా, ఏ ఇబ్బందిలో చేస్తున్నా, ఏ అనారోగ్యంలో చేస్తున్నా, ఏ పరిస్థితిలో చేస్తున్నా ఆయన వింటున్నాడు. విన్నాడు, ప్రతిఫలం చేస్తున్నాడు. మరి నెట్వర్క్ ఉంటాక అందుకని నా జీవితాంతం కూడా నేను మొర పెడతాను. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రార్థన ముగించేది కాదు. మనం ప్రార్థన ఎప్పుడూ చేసుకోవలసిందే. ఈయన ప్రార్థన చేసే సమయంలో ఏ స్థితిలో ఉన్నాడు అన్న విషయాన్ని చూస్తే మరణ బంధకాల్లో ఉన్నాడు, పాతాళపు వేదనలో ఉన్నాడు, శ్రమలో దుఃఖములో ఉన్నాడు. ఇది ఆయన స్థితి. ఈ స్థితిలో ప్రార్థన చేసుకున్నాడు, ఈ స్థితిలో మొరపెట్టాడు, ఈ స్థితిలో కన్నీరు కార్చాడు. ఏమ్మా? ఏమి ప్రార్థన అంటే, అయ్యా నా ప్రాణాన్ని విడిపించు. దేని నుంచి? మరణము నుంచి, పాతాళము నుంచి,
నా ఆ శ్రమ నుంచి, ఆ దుఃఖము నుంచి నా ప్రాణాన్ని ఇడిపించు అని ప్రార్థన చేసింది అమ్మాయి. ఈయన చేశాడు, ఈయన చేసుకున్నాడు. నువ్వు కూడా చేసావు. దేవుని స్తోత్రం. 41వ కీర్తన నువ్వు చేసావు. 8వ వచనం చదువుతా. అది కూడా దావీదు కుదరని రోగం. అందరూ ఏమనుకున్నారంటే దావీదు మరణ స్థితిలో ఉన్నాడు, మరణాపాయ స్థితిలో ఉన్నాడు, కుదరని జబ్బులో ఉన్నాడు, అది ఇక కుదిరే అవకాశం లేదు. డాక్టర్లు కూడా చేతులు ఎత్తేసారు. ఇక ఇక పడక మీదే ఉన్నాడు. నువ్వు ఎన్ని నెలలు ఉన్నావమ్మా? 18 నెలలు ఉన్నావా? 15 నెలలు పడక మీదే ఉన్నావు. ఈయన ఎన్ని రోజులు ఉన్నాడు నాకు తెలియదు. అన్ని రోజులు పడక మీదే ఉన్నాడు. అందరూ ఏమనుకున్నారు? ఇక లేచే పని లేదు, ఇక లెగవడు అనుకున్నారు. నిన్ను గురించి అనుకున్నారో లేదు నాకైతే తెలియదు. అనుకున్నారా? చూస్తానికి నాకు అట్లా చెప్పలేదు, కానీ అమ్మాయి రాణి అను సుండు లక్ష్మి గారు చెప్పారు. ఒకసారి రమ్మంది లత నిన్న అని చెప్పారు నాకు. ఎవరైనా పిలిస్తే మాత్రం తప్పనిసరిగా వెళ్ళటం అన్నది నాకు అలవాటు కాబట్టి తప్పనిసరిగా వెళ్తే పాస్టర్ గారిని వెళ్ళేసి నడవాలి. నా దగ్గర ప్రామిస్ తీసుకుంది, నేను ఏదైనా పని చేయాలి. వీలైతే స్కూల్ నేను ఉద్యోగం చేయాలి, నేను లెగవాలి, నడవాలి, నువ్వు ప్రార్థన చేయాలి, మీరు చేస్తారు నాకు తెలుసు అని అడిగింది నన్ను. మరి దేవుని చిత్తవరా, నేను చేస్తా. నేనైతే లేపలేను. అమ్మాయి బరువని కాదు, అంటే ఆ శక్తి నాకు లేదని. అవును అవును. ఇలా ఎందుకుంది? ఇలా ఉంది, అస్థిపంజరం లాగా ఉంది, మనం చూడలేకపోయాం. గొంతు ఘనంగానే ఉంది, అలా ఉంది. సరే చెప్పాను. ఇక నేను ప్రార్థన చేశాను. అయితే ఇక్కడ కీర్తనాకాడే ప్రార్థన చేసుకున్నాడు. 10వ వచనం 41:10. అయ్యా నన్ను కరుణించయ్యా. వాళ్ళ ఇంట్లో కరుణం ఉందలే కానీ ఈయన మాత్రం కరుణించమంటున్నాడు. ఆ కరుణము కాదు, ఈ కరుణ వేరు కదా. అయ్యా నన్ను కరుణించి ఈ పడక మీద నుంచి. అందరూ ఏమంటున్నారు? లేవలేడు అంటున్నారు. ఇక ఇంతే సంగతులు అంటున్నారు. కానీ నువ్వు లేవనెత్తాలి, నన్ను కరుణించాలి అని దావీదు ప్రార్థన చేశాడు. ఇక్కడ కూడా ఈ కీర్తనకారుడు ఏం చేశాడు? నా ప్రాణాన్ని విడిపించు అని ప్రార్థన చేశాడు. ఈ మరణం నుంచి విడిపించమన్నాడు. దేవుడు మరణం నుంచి విడిపించాడు, లేవనెత్తాడు. దేవునికి స్తోత్రం. అందుకు అర్పణ, అందుకు కృతజ్ఞత అర్పణ ఏమో అమ్మాయి చెల్లిస్తుంది. ఆ విషయాలు ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. ఇది గొప్ప విడుదలగా మనం చూస్తూ ఉన్నాం. 8వ వచనం చదువుదాం. దేవుని స్తోత్రం. దేవుడు తప్పించాడు, మరణాన్ని తప్పించాడు. దేవునికి స్తోత్రం. ఆయుష్ ఇచ్చాడు దేవుడు, అందుకని సజీవ లెక్కలో ఉంచాడు దేవుడు. అందుకని కృతజ్ఞత అర్పణ అర్పిస్తాను అంటున్నాడు 116 రాసిన కీర్తనాకారుడు. నువ్వు కూడా అంతే కదమ్మా? అంతే. దేవునికి స్తోత్రం. అంతే. లతా కూడా అంతే. మరణం తప్పించినందుకు, మరణం నుంచి విడుదల దయచేసినందుకు చెప్పింది కదా. పండుకొని కళ్ళంపుటి, అటు కన్నంపుటి, ఇటు కన్నంపుటి కారిపోతూ ఉండే కదా. ఇక కారే పరిస్థితి లేదు ఇప్పుడు. కన్నీళ్ళు విడిచే పని లేకుండా దేవుడు చేశాడు. నడిచే సమయంలో మరి జారిద్దేమో, కాలు తూలిద్దేమో, అంత భారీ మనిషి, అంత హైట్ కదమ్మా. అంత హైట్ మీద కాలు నిలబడిద్దా లేదా? ఎలా నడిచావురా నువ్వు? కరుణాగా నడిపించిందా? కర్ర పట్టుకున్నావా? ఎలా లేచి నడిచా? నిజమేనమ్మా, చాలా కష్టం. అదే అంటాడు ఈయన. నేను లతాను గురించి చెప్పటం లేదు,
యా జారి పడకుండా మళ్ళీ చిన్నప్పుడు నడకలే. ఎందుకంటే బలం ఏది, శక్తి ఏది లేదు కదా. అలా ఇక్కడ ఇక్కడ జారి పడకుండా, పడితే మళ్ళీ వేసే పని ఉన్నాయండి బలహీనత మీద. అదే చెబుతున్నాడు ఈయన. ఈ కీర్తనాకారుడు ఏమంటాడంటే, జారి పడకుండా నా పాదములను తప్పించావయ్యా, అందుకని నేను కృతజ్ఞత అర్పణ అర్పిస్తా అని ఈయన అనుకుంటా ఉన్నాడు. 7వ వచనం కూడా చదువుదాం. ప్రాణానికి క్షేమాన్ని ఇచ్చాడు దేవుడు. ప్రాణానికి క్షేమస్థితిని ఇచ్చాడు. ప్రాణం ఇటువరకు కొట్టుకులాడింది, కానీ ఇప్పుడు క్షేమంగా ఉంది. అందుకని మరి నేను అర్పణ అర్పిస్తాను అన్నాడు. ఏమ్మా 16వ వచనం. అయా నేను సేవకుడిగా మారిపోయాడు. దేవునికి స్తోత్రం కదా. మరణాన్ని తప్పించినందుకు, స్వస్థత ఇచ్చినందుకు, లేపి నడిపించినందుకు, ప్రార్థన ఆలకించినందుకు, దేవుడు చేసిన గొప్ప ఉపకారాన్ని బట్టి నేను సేవకుడిని, నీ సేవ చేస్తా. దేవుడు సేవకుడిగా ఉంటాను అన్నాడు. నేను సేవకుడైనాడు. ఏమ్మా సేవకుడు అంటే పౌలు గారి మాట గుర్తొస్తూ ఉంది. నిన్న చెప్పాను కదా, అనుకొని అర్హతను బట్టి యోగ్యతను బట్టి కాదు, కానీ దేవుని మహా కనికరాన్ని బట్టి. తిమోతి మొదటి పత్రిక 1వ అధ్యాయం 12వ వచనం చూడాలంటే దోషకుడే, హింసకుడే, హానికరుడే, అంటే యోగ్యత లేదు, అర్హత లేదు, నెంబర్ 1 ఏం కాదు. కానీ దేవుడు తన పరిచర్యకి ఎన్నిక చేసుకున్నాడు. నమ్మకమైన వాడిగా ఎంచాడు. ఎవరు ఎంచినా ఎంచకపోయినా ఏమో నమ్మకస్తుడా అలా పెద్ద అని ఎంతమంది అనుకున్నా సరే, ఈ నమ్మకస్తుడా ఎలాంటి ఏమే నమ్మకం, ఏం సంగతి మాకు తెలియదా అయింది, ఎంత నమ్మకస్తుడు, ఈమె నమ్మకస్తురాలు అని అందరూ తీసివేసినా సరే, ఎవరు నమ్మకస్తుడు అని అనుకోకపోయినా సరే, నా దేవుడు అనుకున్నాడు. నా దేవుడు నన్ను నమ్మకస్తుడిగా ఎంచాడు. లతనే కాదు, ఆ దైవజనుడే కాదు, పౌలు గారినే కాదు, నన్ను కూడా చాలా సందర్భాల్లో నమ్మకస్తుడు కాదని ఎంతమంది ఏలెత్తి చూపించినా సరే, నా దేవుడు నాకు నమ్మకస్తుడు, నాకు పరిచర్య అప్పగించాడు, పరిచర్యలు నడిపించుకుంటున్నాడు. దేవునికి స్తోత్రం. రుణపడి ఉండాల్సిందే, సేవ చేయాల్సిందే. అందుకని సేవను అప్పగించాడు. నమ్మకమైన వాడు గెయించి ప్రధాన పాపిగా నిలిచిన నన్ను దేవుడు కనికరించబడి తిని కదా. చదువమ్మ. అది అందుకు కృతజ్ఞత చాలమ్మ. అప్పుడు తెలియక అవిశ్వాసం వల్ల అటు ఇటు 2 అడుగులు వేసాం, కనికరించబడ్డాం. తెలిసి కాదు, కొంతమంది తెలిసి కూడా వేస్తారు. అన్నీ తెలుసు, అన్నీ నేర్చుకుంటారు, తప్పుడు అడుగులు వేస్తారు. ఇక్కడ ఏమన్నాడంటే తెలియక, అవిశ్వాసం వల్ల తెలియక తెలియకనే చేశాడు కాబట్టి కనికరించబడ్డాడు. అందుకని నేను కృతజ్ఞుడుగా ఉంటాను అన్నాడు. కాబట్టి పరిచర్యను అప్పగించాడు. లతాకు కూడా పరిచర్యను అప్పగించాడు. దేవుడు నమ్మకస్తురాలుగా అనుకొని తన పరిచర్యను అప్పగించాడు. నమ్మకంగా ఉండు. ఆదివారం చెప్పా కదా,
నమ్మకం. దీవెనల సీక్రెట్ ఏంటంటే నమ్మకంగా జీవించటమే. నమ్మకస్తులు మాత్రమే దేవుని రాజ్యానికి వెళ్తారు. అందుకని నమ్మకమైన మంచి దాసుడా ఆ, అని అనిపించుకోవాలి. యజమాని సంతోషంలో పాల్గొనే ధన్యత పొందుకునే పరిచర్య చేయాలి. అది ఆ అవకాశాన్ని దేవుడిచ్చినందుకు దేవునికి స్తోత్రం. ఏ పని లేని పరిచర్య అంటే గుర్తొచ్చింది. మరణాపేక్షలో ఉన్నాడు ఒక సందర్భంలో. ఏలియా గారి గురించి ఏం గుర్తొస్తుందంటే దేశమంతా కరువు కాలంలో ఉంది. ఆయన కూడా కరువు, పెట్టేవాళ్ళు కూడా లేరు. అలాంటి సమయంలో దేవుడు కాకోలములు పంపించి ఏలియాను పోషించాడు. ఆహారానికి కొరత లేకుండా. కాకోలములు రాకుండా ఆగిపోయినప్పుడు, కేరీతు వాగులో నీళ్లు ఎండిపోయినప్పుడు దేవుడు ప్రత్యక్షమై ఇక్కడ నుంచి నువ్వు సారిపోతూ వెళ్ళన్నాడు. యెజబేలు ఊరది. యెజబేలు ఊరు సంపాదన చూస్తుంది. ఆ ఊర్లోనే అది అంత ఎదుగుతుంది, కానీ తన ఊర్లో తుక్కోలేదు యెజబేలు. అక్కడి నుంచి 3.5 సంవత్సరాలు దేవుడు తీసుకెళ్ళి దేవుడు భోజనం సిద్ధపాటు చేశాడు, పోషించాడు, దేవదూతల చేత ఆహారం పెట్టాడు, రమ్మన్నాడు. రా, ఇంకా అయిపోలేదు నీ పరిచర్య. మరణార్థం చచ్చిపోదాం అనుకున్నావా? చచ్చిపోదాం అనుకున్నావు నువ్వు? రాను వాడికి రా. శక్తికి మించిన పని ఉంది, ప్రయాణం ఉంది. రారా బాబు, నువ్వు రా, అక్కడికి రా, ఓ రేవు కొండకు రా, నీతో మాట్లాడాలన్నాడు. ఆడికి వెళ్ళిన తర్వాత దేవుడు మాట్లాడాడు, పని అప్పగించాడు, పోయాడు, పని బాగా చేశాడు, పరిచర్య చేశాడు కదా. సమయం వచ్చింది, రథాలతో ఆహ్వానించాడు పరలోకానికి. అలాంటి సేవ చేయాలి, అలాంటి పరిచర్య చేయాలి. దేవుడు అలాంటి భాగ్యాన్ని దేవుడు సులేతకు కూడా ఇచ్చును గాక. ఏ ఇబ్బంది లేకుండా. మరి అలమ్మ బాగాక అమ్మాయి మనసు మీద పండుకుంటే ఏ విధంగా తిండి గింజలు వెళ్తాయి? దేవుడు మరి అప్పులోళ్ళు బలవంతం చేస్తూ ఉంటే ఎవరు అమ్మంది? దేవుడు మాన్యం అది. ఎవరు కొనరు, అమ్మరు. అమ్మేవాళ్ళు లేరు, కొనేవాళ్ళు లేరు, కొనకూడదు కూడా. కానీ దాని గురించి ప్రార్థన చేశాం. అమ్మాయి చెప్పింది నాకు, దాని గురించి ప్రార్థన చేయ పాస్టర్ గారు అని చాలాసార్లు ప్రార్థన చేశాం. దేవుడు ద్వారం తెరిచాడు, డబ్బులు వచ్చినాయి, బాకీలు తీరినాయి, ఇంకా రావాల్సినవి ఉన్నాయి. అది రిజిస్ట్రేషన్ అయ్యే అవకాశం వస్తే అవి వస్తాయి. అతి ధన్యతను కూడా దేవుడు ఇచ్చును గాక. అందుకని నేనేం చెల్లించాలి? 13వ వచనం, 16. ప్రార్థన చేస్తాను, నా మొక్కుబళ్ళు చెల్లించదను. ఈ అర్పణ మొక్కుబడి అర్పణ, కృతజ్ఞత అర్పణ. ఒకే అర్పణలు అన్నీ. స్వస్థతా కూటము, స్వస్థత అర్పణ, కృతజ్ఞత అర్పణ, మరి పరిచర్య అర్పణ, వాళ్ళ అమ్మకు వచ్చినటువంటి స్వస్థత అర్పణ, అన్నీ ఆల్టు, అన్నీ A to Z అన్నమాట, కలిపేశారు. అవును, ఆపరేషన్ జరిగినాయి, దేవుడు స్వస్థ ఇచ్చాడు, దేవునికి స్తోత్రం. అయితే ఇంకొక నిర్ణయం ఏమిటంటే 14వ వచనం, అది నేను ఒక్కని సీక్రెట్గా కాదు, ప్రజలందరి ఎదుట చెల్లిస్తాను. ఎందుకనమ్మా అందరం ముందు? దేవుని మహిమ రావు. సాక్షిగా నిలవాలి. అందరి ముందు సాక్షిగా నిలబడాలి. దేవుడు నా పట్ల చేసిన ఈ గొప్ప కార్యాన్ని అందరికి తెలియజేస్తే కొందరన్నా విని ఆ విధానం అవలంబిస్తారని, నేర్చుకుంటారని, విశ్వాసం కలిగి ఉంటారని అందరి ముందు చెప్పడానికి ఇష్టపడ్డాడు. అదేనండి, అదే చెబుతున్నా నేను కూడా. అందుకేనమ్మా నువ్వు కూడా చెప్పింది, పేరు ప్రఖ్యాతుల కోసం ఏం కాదు, దేవునికి మహిమార్థం. సాక్ష్యమే మహిమార్థం రా, సాక్ష్యమే మహిమార్థం. నిజంగా దేవుడు చేసిన ఉపకారములకు అపాత్రులము కదా. అపాత్రులమైనా కూడా యాకోబు అంటాడు కదా, 32వ అధ్యాయం ఆదికాండం
10వ వచనం. ఆ, ఆ, అపాత్రుడను, ఆ, అపాత్రుడను కదా, కానీ దేవుడు ఎన్నో చేశాడు. మనం పాత్రులమని, యోగ్యులమని, అర్హులమని కాదు కదా, దేవుని కృపను బట్టి, దేవుని కనికరాన్ని బట్టి, దేవుని ప్రేమను బట్టి మనం ఎన్ని పొందుకున్నాం. కాబట్టి ప్రార్థన మానను, దేవుని సన్నిధి విడవను, ఆ? ఆయన పరిచర్య చేస్తా. అమ్మాయి పరిచర్య చేస్తుంది, నువ్వేం చేస్తా? ఆ? ఇంటికి వెళ్ళి దువ్వునితో తల దువ్వుకుంటావా? ఏం చేస్తావు నువ్వు? ఆ? సాక్షిగా నువ్వు ఏం చేస్తావు? ఎవరికైనా సరే నీలో నీకు చేయలేదా దేవుడు? నీకు జరగలేదా కార్యాలు? నువ్వేం చేస్తా? చదువుతో పడుతూ తిప్పుకుంటావా? ఏం చేస్తావు నువ్వు? నువ్వు కూడా దేవుని కొరకు ఏం చేస్తావు తీర్మానం చేసుకోండి, చాలా మంచిది. దేవుడి మాటలు ఆశ్రయించి దీవించును గాక. టైం ఇప్పటికే పావుగంట ఎక్కువ చెప్పాను.